హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని వివరిస్తూ 15 ఏళ్ల క్రితం నేను టెక్స్ట్ పోస్టులుగా పెట్టినటువంటి అమ్మ ఒడి బ్లాగ్లోని పోస్టుల్ని ఇప్పుడు వీడియోలుగా మలచి మీకు సమర్పిస్తూ వస్తున్నాను. ఆ వరుస క్రమంలో భారతీయత మీద, ఖచ్చితంగా చెప్పాలంటే మానవత్వం మీద, ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర అనే లేబుల్లో 36వ పోస్ట్ని, వరుస క్రమం అయితే 465 పచ్చి అబద్ధాలు, పక్కా 420 తనం కాదా అన్న పోస్ట్ని వివరిస్తూ ఒక వీడియో ఇచ్చి ఉన్నాను. నిన్న మరొక వీడియో ఇచ్చినప్పుడు దానిలో కరెంట్ అఫైర్ చెప్పవలసి వచ్చి, చంబాకి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న తేడా ఏమిటో, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అతడి తనయుడు వైఎస్ జగన్కి ఉన్నటువంటి తేడాలు, వాళ్ళ జీవిత గమనంలో స్పయింగ్ యొక్క అస్తిత్వాన్ని వివరించాను. దాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నానండి. కాబట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎదురు తిరిగే గుణం ఉన్నది. కాబట్టి డ్రామోజీకి ఎదురు తిరిగే సాహసం, అతడు ప్రపంచాన్ని నమ్మించి మోసం చేస్తే అతడిని నమ్మించి మోసం చేయడం అన్న కర్మఫలం అతడు అనుభవించేటందుకోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీవీజీ వర్గానికి ఉపయోగపడ్డాడు. కాకపోతే అతడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు అన్నది తెలియగానే పర్యవసానం చాలా వేగంగా జరిగింది. అతడు తెర మీద నుంచి తొలగింపబడ్డాడు, హత్యకి గురయ్యాడు. పై కారణం హెలికాప్టర్ ప్రమాదం. అయితే అప్పుడు వైఎస్ జగన్ అతడే ఎమ్మెల్యేల సంతకాలు సేకరించాడు, 150 మంది అంటూ రచ్చరచ్చ చేశారు. నిజానికి అతడున్న షాక్లో అతడికి ఆ ఆలోచన వచ్చే అవకాశం కూడా లేదు. పోనీ అదే అనుకుంటే కూడా వచ్చిందా? తరువాత కూడా అతడు తన నైజాన్ని నిరూపించుకుంటూ ఆ శాల్తీకి, ఇటలీ నుండి ఇండియాకి ప్లాంట్ అయినటువంటి ఆ స్పైకి చాలా ఒబీడియన్సే చూపించడానికి ప్రయత్నించాడు. రోసయ్యని ప్రపోజ్ చేయి ముఖ్యమంత్రిగా అంటే ప్రపోజ్ చేసి చూపించాడు. కానీ తప్పదు ఫైట్ చేయక, ఎందుకంటే యుద్ధ పరిణామమే ఆ స్థితిలో ఉంది గనుక. తదుపరి అందుకే జగన్ శిబిరానికి, కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య అంతర్లీన పోరు అంటూ నేను టెక్స్ట్ పోస్టులు చాలా ఇచ్చి ఉన్నాను. నా అమ్మఒడి బ్లాగ్లో మీరు ఆ లేబుల్లో చూసుకోవచ్చు, ఆ పోస్టుల పరంపర చూసుకోవచ్చు. టెక్స్ట్ పోస్టులు విస్తారమైనవి, అప్పటి న్యూస్ అప్డేట్స్తో సహా ఇచ్చాను. అంటే కేవీపీ రామచంద్రరావు స్టేట్మెంట్ల దగ్గర నుంచి, కాంగ్రెస్ అధిష్టానం స్టేట్మెంట్ల దగ్గర నుంచి, జగన్ శిబిరం తీసుకున్న చర్యల దాకా, అది ఇప్పుడు మీకు వెల్ ఎస్టాబ్లిష్డ్ కూడాను. అతడి ఫైట్ చివరికి జైలు జీవితం, సొంత పార్టీ పెట్టుకున్నాకే జైలు జీవితం. ఇదిగో ఇప్పటికీ ఆ పోరాటం కొనసాగుతూనే ఉంది. దాని గురించి నా పోలిక కూడా ఇచ్చాను, అది ఆ పోస్ట్లో చెప్తాను. ఇప్పటికైతే కొనసాగిస్తున్నాను. కాబట్టి తండ్రి మరణానంతరం జగన్ డ్రామోజీని తండ్రి యొక్క వారసత్వాన్ని ఎదుర్కోవడాన్ని కొనసాగించాడు. అదే వైఎస్ కూతురు షర్మిల అయితే కాంగ్రెస్ అధిష్టానం కాళ్ళ దగ్గర కూర్చుంది. అతడు ఆడిన డబుల్ గేమ్లో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆడిన డబుల్ గేమ్లో వాళ్ళ వైపు కొంత, ఇటువైపు కొంత ఆడిన దానిలో ఎదురు తిరిగే ఇటువైపు పీవీజీ వర్గం వైపు చేసిన కృషి తాలూకు కర్మఫలాన్ని కొడుకు పంచుకున్నాడు. వాళ్ళ నైజన్ రీత్యాన్ని. అలాగే సోనియాకి అనుకూలంగా పనిచేసిన తాలూకు కర్మఫలాన్ని కూతురు పొందింది. అది ఆమె కర్మఫలం, ఆమె యొక్క ఆలోచన తీరు కారణంగానే, వాళ్ళ గుణం రీత్యానే కాలపురుషుడు వాళ్ళని అలా ఎంచుకున్నాడు. కాలపురుషుడు ఎలా నడుపుతాడో అలాగే మా స్పైంగ్ నడుపుతాం కూడాను. ఇందులో మా రాగద్వేషాలు ఉండవు. మా రాగద్వేషాలు ఉండనప్పుడు అది ఈశ్వర లీలే అవుతుంది కదా. కాబట్టే వైఎస్ జగన్ ఆ రోజు 2009 నుండి దాదాపుగా ఇప్పటి వరకు రామోజీరావుని
అప్పటికి రామోజీరావే అన్నానండి. అతన్ని సాధ్యమైనంత కంపు చేస్తున్నాడు. అంబానీలతో, కంపానీలతో అనుబంధాలను గురించి అల్లరల్లరి చేస్తున్నాడు. మరి తాను పదవిలో ఉన్న 2019 నుండి 2024 వరకు అంబానీలతో సఖ్యంగానే ఉన్నాడు కదా అంటే వ్యక్తిగతం వేరు, ముఖ్యమంత్రి వేరు కదా. ముఖ్యమంత్రిగా అయితే కంపెనీలతో తన వ్యక్తిగత రాగద్వేషాలతో వెళ్ళగొట్టడాలో తెచ్చుకోవడాలో చేయకూడదు. అదే చంబా అయితే తన కులపు అభిమానాలతో గులతో కూడాను అతడు తెచ్చుకుంటాడు. కానీ ఇతడైతే మాత్రం ఆ విచక్షణే ఉపయోగించాడు. కాబట్టి ఆ ఏడుపుగొట్టు రామోజీరావు ఎప్పుడెప్పుడు ఏడుస్తాడో అని ఏకరువు కూడా పెడుతున్నాడు. అప్పట్లో పెట్టాడండి. ఆ వార్తలు కూడా అందులో ఉన్నాయి. సహనం నశిస్తే ఉప్పెనే అంటూ కాంగ్రెస్లోని కుట్రదారులకి అల్టిమేషన్ ఇస్తున్నాడు. పై కారణంగా విహెచ్ కేకే గట్రా సీనియర్లని చూపించవచ్చుగాక కానీ అసలు గురి పెట్టింది మైనో ప్రభృతులకే. తత్కాల అవసరాల కోసం తాత్కాలిక రాజీలు పడిన, అంతర్గత ఒప్పందాలతో సర్దుబాట్లు చేసుకున్న, అసైన్మెంట్లు తీసుకున్న, తీరా పీక మీదకు పరిస్థితులు వస్తే అది రామోజీరావు అయినా, సోనియా అయినా, వైఎస్ జగన్ అయినా తమ ప్రాణమే తమకి విలువైనది, తమ కెరీర్ తమకి ముఖ్యమైనది. అంతేగాని ముందటి రాజీలు ఒప్పందాలు కావు కదా. ఇచ్చిన మాట కోసము, దేశం కోసము, ధర్మం కోసము, లక్ష్యం కోసము ప్రాణాలు అర్పించేటందుకు వీళ్ళేమి భగత్ సింగ్ల వంటి దేశభక్తులు కారు. పాక్షిక స్వార్థపరులు, పచ్చి స్వార్థపరులు. ప్రయోజనం ఉందనుకుంటే రాజీలు పడతారు, ప్రయోజనం ఉండదనుకుంటే రగడలు పడతారు, ప్రమాదం అనుకుంటే హోరాహోరీ తలపడతారు. అప్పుడు ఒకరి లొసుగులు మరొకరు బయట పెట్టుకుంటారు, ఒకరి ఉసురు మరొకరు తీయను ప్రయత్నిస్తారు. ఇది ఇన్ జనరల్ చెప్పానండి. అదే జగన్కి అయితే జగన్ ఉసురు తీయగల అవకాశం చంబాకి లేదు. ఉంటే దెబ్బల అబ్బాయిల్ని చూపించాడు, వేసి పారేసి ఉండేవాడు. ఇక సాహసించి వేస్తాడేమో భవిష్యత్తు పరిశీలించవలసి ఉన్నది. అదే భవిష్యత్తు చూపిస్తే అనుకోవాల్సింది. స్వయంలో ఏదైనా అంచనా వేయగలమే కానీ రూఢిగా ఇదే జరుగుతుందని చెప్పలేం, అన్లెస్ జరిపించే వాళ్ళం మనమే అయితే తప్ప. జస్ట్ లైక్ ఆల్మైటీ, జస్ట్ లైక్ బుద్ధుడు మునిగిపోవడం, డ్రామోజీ చేయడం అన్నమాట. మేము అధర్మాన్ని చెయ్యం కాబట్టి భవిష్యత్తుని మేము కూడా వేచి చూస్తాం. ఆ భవిష్యత్తు ఈ విధంగా జరగాలని కృషి చేసినా సరే జరిగే వరకు అది వేచి ఉండవలసిందే. ఈశ్వరుడు జరగనివ్వాలి కదా. ఎంత స్పయింగ్ అయినా అల్టిమేట్ అయితే ఈశ్వరేచ్ఛే నెరవేరుతుంది. అదే డిసెంబర్ 6, 1992లో జరిగింది కూడా. బాబ్రీ కూలింది, దేశం కోల్లేదు. కాబట్టి అంతిమంగా అయితే ఈశ్వరేచ్ఛే కొనసాగుతుంది. స్పైల్ అన్నది కూడా ఈశ్వరుడి చేతిలో పనిముట్లే, పరికరాలే. అది తెలియని డ్రామోజీ ఎగిరిపడ్డాడు. అది తెలిసిన పీవీజీ ఈశ్వరుడి ఇచ్ఛ ప్రకారము అనుకుంటూ తన వ్యక్తిగత రాగద్వేషాలు లేకుండా పనిచేశాడు. అలా పని చేయడమే మా అందరికీ కూడా నేర్పాడు. కాబట్టే ఒకరి ఉసురు ఒకరు తీయను ప్రయత్నిస్తారు అనే దానిలో జగన్కి నాకు ఎక్సెప్షన్స్ ఉన్నాయి. చేతనైతే నాలాంటి ఓ సామాన్యురాల్ని పువ్వుని గిల్లినట్టు గిల్లి పారేసి ఉండేవాళ్ళు. కాబట్టి ఈ రకమైన స్పైన్తో ఇప్పుడు మన రాజకీయ మీడియా రంగాలలో చూస్తున్నాం. ఇదే చాలా రంగాలలో నడుస్తుంది. ఇవి బహిరంగమైన రంగాలు కాబట్టి స్పష్టంగా కనబడుతున్నాయి. మిగిలిన రంగాలలో బయటకు తెలియడానికి మరికొంత కాలం పడుతుంది అన్నాను, అంతే తేడా అన్నాను. ఇప్పటికైతే చాలానే మీకు ఉర్సుల దగ్గర నుంచి ఉరసాలు కాబోలు, ఒకప్పటి తానాలు, అమెరికాలో కమ్మవారి సంఘాలు ఇప్పుడు ఎంత బాహాటంగా పనిచేస్తున్నాయో, వాటికి ప్రత్యుపకారంగా చెంబా ఎంత బాహాటంగా ఆస్తుల్ని 99 పైసలకి చాక్లెట్ కూడా రాదు, 99 పైసలకి విశాఖలో ఎకరాలు ఇచ్చేస్తున్నాడంటే ఎంత బాహాటంగా ప్రదర్శింపబడుతోంది స్పైయింగ్. ఎంత నిర్లజ్జగా, లోపల భయంతో వణుకుతూ పైకి మాత్రం ఉరుముతూ చెంబా ప్రవర్తిస్తున్నాడో మీరే గమనించుకోండి.
కాబట్టి అసైన్మెంట్ వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాడు, ఆ పొట్టకుండా పీకే, లేకపోతే గొప్ప చుప్పుని ఇంట్లో కూర్చుంటాడు. కాబట్టి దాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక ఈ పర్యవసానం కార్పొరేట్ వ్యాపార రంగంలోనూ షేర్ మార్కెట్లోనూ అయితే మీడియా ప్రచారం కంటే కూడా మౌఖిక ప్రచారమే ప్రభావశీలమైన కార్పొరేట్ల కంపెనీల అంతర వలయంలో బుల్ నెట్వర్క్లో జాతర బొమ్మలైన ప్రత్యర్థి కంపెనీల కారణంగా ఒకరి లొసుగులు మరొకరు బయట పెట్టినప్పుడు షేర్ మార్కెట్లలో కుదుపులు తయారవుతాయి. ఎప్పటికప్పుడు వాటికి సెంటిమెంట్ అనో, F2 ఆగమన తిరోగమనాలను, FII ఫలానా ప్రణబ్ ముఖర్జీలే లేదా చిదంబరాలు ఫలానా ప్రకటన ఇవ్వడంతో షేర్ మార్కెట్ పై ప్రభావం చూపింది అను మీడియా పై కారణాలని ప్రచారిస్తుంది. నిజానికి నిజాలని దాచిపెట్టే ప్రయత్నం అది. మరో మాటగా చెప్పాలంటే నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ 10 వర్గము చేస్తున్న నిభాయించుకునే పెనుగులాట అది. అప్పటికి చెప్పానండి, కొంత నిభాయించుకున్నారు, ఇప్పటికీ కుప్పకూలుతూ ఉన్నారు. 100 సంవత్సరాలుగా దోచిన సంపదని CIA తిరిగి ఖర్చు పెట్టుకుంటూ ఉంది. ఇప్పుడు మునిగే స్థితి వచ్చింది కాబట్టి ట్రంప్ గొక్కబట్టి ఏడుస్తున్నాడు. నిజానికి 1993లోనే ఒక్కొమ్మడిగా ప్రపంచ ప్రతిష్టాత్మక బ్యాంకు ఒకటి కుప్పకూలడం, అలాగే ఒక యూరప్ దేశీయ షేర్ మార్కెట్ ఉన్నట్లుండి మేడలా కూలిపోవడం జరిగింది. వాటి పేర్లు నిర్దిష్టంగా గుర్తు లేనందున నేను చెప్పలేకపోతున్నాను. కానీ అప్పట్లో అయితే అది చాలా సెన్సేషనల్ న్యూస్ వరల్డ్ వైడ్గా. ఇప్పుడు 20 ఏళ్ల క్రిందటే మాంద్యంలో ఇరుక్కుపోయిందని చెప్పబడుతున్న జపాన్, ఈ మాట నేను 2010లో రాశానంటే 20 ఏళ్ల కంటే 1990కే. ఇన్నాళ్ళు గడిచినా బయటపడలేకపోవడానికి బంగారు బిందెని బోర్లా పడేసి అందులోని చిల్ల పెంకుల్ని ప్రదర్శించడమే కారణం. చిన్న దేశమైన జపాన్ ఆర్థిక మాంద్యానికి 2 దశాబ్దాలు గడిచినా పరిష్కారం కనుక్కోలేని వాళ్ళు ఇప్పటికైతే 20 ప్లస్ మరొక 20 కూడా నడిచాయి. 1990లో అంటే అవొక 10 ఏళ్ళు, ఇవొక 25 ఏళ్ళు, 35 రమారమి 40కి దగ్గరలో. అలాంటి చోట అది జపాన్ చిన్న దేశం. అదే కోలుకోలేని చోట అమెరికా, యూరప్లతో సహా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక మాంద్యానికి 2 ఏళ్లలో పరిష్కారం కనుగొనగలిగారా? CIA బుకాయించింది. అలాంటి చోట అదిగో మాంద్యం నుండి బయటపడ్డాం, ఇదిగో మాంద్యం అంతమయ్యింది అనటం అంటే పచ్చి అబద్ధాలు చెప్పడం కాదా మరి? పక్కా 420 తనం కాదా మరి? 2010లో ప్రచురించాను టెక్స్ట్ పోస్ట్. ఈ 15 ఏళ్లలో అయితే ఇప్పటికీ డాలర్ ఈరోజో రేపో కుప్పకూలనుంది. అది కుప్పకూలితే ప్రపంచపు ఆర్థిక ముఖ చిత్రం ఎలా మారిపోతుందో అందరూ చూస్తారు కూడా. నేను ముందే చెప్పాను, స్పయింగ్ పరిశీలిస్తే మీకు గతం అర్థమవుతుంది, వర్తమానం అర్థమవుతుంది, భవిష్యత్తు అంచనా వేయగలుగుతారు. మీ అంచనాలు ఎలా పరిణమించాయో మీరు దర్శించగలుగుతారు. మీడియా ప్రచారించిన పై కారణాన్ని గాక మీ అంతశ్చేతనతో మీరు పరిశీలించిన దాని తాలూకు వివేచనని, విశ్లేషణని మీ బుద్ధితో మీరే చేసుకోగలుగుతారు. అప్పుడు సమాజం మీదే కాదు, మీ జీవితం మీద కూడా మీకు పట్టు లభిస్తుంది. ఎందుకంటే పైసాతోనే కదా మన జీవితాలు ప్రభావితం అవుతాయి, ఆర్థికంగా, భౌతికంగా. ఆ పరిణామం మనకి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. అది ఆధ్యాత్మికతతో జోడింపబడితే ఆత్మజ్ఞానం వైపు కూడా ప్రయాణిస్తాం. కాబట్టి జరుగుతున్న ప్రచారాలు విభజించి చేయబడుతున్న ప్రచారాలని కాకుండా వాటిని కార్యకారణ సంబంధాలని వివేచిస్తూ, పరిశీలిస్తూ, అన్వేషిస్తూ మీరు కొనసాగినట్లయితే ఈ స్పయింగ్ మీకు అర్థం కాని జడ పదార్థం అయితే కాదు, అర్థమయ్యే చైతన్య పదార్థమే. ఆత్మజ్ఞానాన్ని కూడా ఇలాగే మనం పరిశీలించాలి. కనిపించే దేహాన్ని, ప్రభావం మనం దాటలేని దేహభ్రాంతిని సత్యం కోసం ఆర్తితో అయితే దాటగలుగుతాము.
ఈ స్పైయింగ్ కూడా అటువంటిదే. కాబట్టి కంటికి కనబడే మీడియా చెప్పే ప్రచార కారణాన్ని కాకుండా కార్యకారణ సంబంధాలని మీ అంతశ్చేతనతో వివేచన పరిశీలన చేస్తే మీకు తెలియగలిగే సత్యమే అని నేను మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ, హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హమే అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to win this war with wisdom as weapon. www. భావితరాల ప్రశాంత జీవనం కోసం, ప్రకృతి పర్యావరణ సమతుల్యత కోసం, పరిరక్షణ కోసం సర్వ ప్రాణికోటి పరస్పరం ఒదిగి పరస్పరం సహకరించుకుంటూ జీవించగలిగే సమాజం కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రులందరినీ దేశ కాలమాన పరిస్థితులకి, కులమతాలకి, రాజకీయాలకి, ప్రాంతీయతలకి, దేశీయతలకి అతీతంగా మానవులమన్న స్పృహతో పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.